నమస్కారం. ఈ ప్రశ్నకు బదిలేదు ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ జొన్నలగడ్డ. ఈ పూట మనలో మనవాటగా నేను చర్చించాలనుకుంటున్న విషయం ఏపీ రాజకీయాల్లో కాక పుట్టిస్తున్న షర్మిల రాక. ఎందుకంటే అది ఎంతగా ఆ కాక పుట్టించిందంటే ఈరోజు ఉన్న పడంగా చాలా రోజులుగా కేసీఆర్ ఒక చిన్న ప్రమాదానికి గురై శస్త్రచికిత్స జరిగి బెడ్ రెస్ట్ తీసుకుంటున్న ఆయన్ని చంద్రబాబు నాయుడు అలాగే రేవంత్ రెడ్డి ఇంకెంతో మంది ప్రముఖులు కలిసి వచ్చారు, అలాగే సినీ ప్రముఖులు కూడా. కానీ ఇన్ని రోజులుగా లేనిది మరి ఇప్పటికిప్పుడే షర్మిల ఢిల్లీ వెళ్ళంగానే ఈయన హైదరాబాద్ ఎందుకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి అనే దాని మీద ఇప్పుడు ఎన్నో ఊహాగానాలు, చర్చలు, చర్చోపచర్చలు. అంటే ఇక్కడ రాజకీయం లేకుండా ఈ రోజు భేటీ జరిగిందని ఎవరు అనుకోవట్లేదు. ముఖ్యంగా ఆ రాజకీయాలు ఏ విధంగా జరుగుంటాయనేది ఇప్పుడు ఆసక్తికరం. దాదాపుగా వీళ్ళిద్దరి మధ్యన చర్చ ఇప్పుడు బీజేపీతో వీళ్ళకున్న పరోక్షమైన ఏదైతే సహకారం ఉందో ఇంతకాలం, అంటే 2018 నుంచి కేసీఆర్కి, బీఆర్ఎస్కి, అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి వెనక ఉండి ఒక పెద్దనల బీజేపీ మోడీ ప్రభుత్వం ఎంతగా సహకరించింది అనేది అది జగద్విదితం, అలాగే జగమెరిగిన సత్యం. ఇలాంటి సందర్భంలో మరి ఈ రోజున ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ వాటం పాలైంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే బాట పట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది తేటతెల్లం. మరి రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్కి సంబంధించి ఇప్పుడు బీజేపీకి ఇక్కడున్న ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలు, ఈ 2 రాష్ట్రాల నుంచి 42 స్థానాలు ఉన్నప్పుడు ఈ 42 స్థానాల్లోనూ బీజేపీకి కలిసి వచ్చే అంశం ఏంటి అనేది బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసినప్పుడు మనం బీజేపీకి ఏ విధంగా సహకరించగలం, లేదా బీజేపీకి మనం ఇంకా ఎప్పటికీ తర్వాత కూడా ఈ స్నేహ సంబంధాన్ని కొనసాగించగలం, అలాంటి అవకాశం ఉందా లేదా, ఉంటే ఎలా ఉండబోతోంది, ఇవన్నీ కూడా వస్తాయి. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా బీజేపీ జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ పరోక్షంగా సహకరిస్తూనే ఉంది. ఇది 100% అందరికీ తెలిసిన విషయమే. ఇది స్పష్టం, ఇది తేటతెల్లం. మరి ఇలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇక అనివార్య పరిస్థితుల్లో బీజేపీ దూరం పెట్టాల్సి వస్తే అది ఏ విధంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు బీజేపీ టీడీపీ మధ్యన ఏపీలో ఎన్నికల పొత్తు అనేది ఇంతవరకు ఖరారు కాలేదు. పై స్థాయి నాయకులు ఎవరు పెదవి విప్పలేదు, మీనమేష లెక్క పెడతానే ఉన్నారు. ఇలా జరగడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు, ఉన్నాయి కూడా. మరి ఇలాంటప్పుడు ఈ చర్చల సారాంశం ఏంటి? ఈ చర్చల సారాంశం ఖచ్చితంగా ఢిల్లీకి చేరుతుంది. చేరిన తర్వాత వాళ్ళు మదింపు చేస్తారు. మదింపు చేసిన తర్వాత ఒక కొలిక్కొచ్చి తర్వాత వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు ప్రకటిస్తారు. అంటే దీన్ని బట్టి 7వ తారీఖున 6వ తారీఖున పవన్ కళ్యాణ్ కూడా ఆయన బీజేపీతో అంటే అగ్రనాయకత్వంతో ఢిల్లీ వెళ్ళి కలిసి తెలుగుదేశంతో సంబంధించిన పొత్తు విషయమే చర్చిస్తారనేది ఒక వాదన ఉంది. మరోవైపున నిన్న ఈ రోజున బీజేపీ కార్యవర్గం ఇక్కడ ఏపీలో సమావేశం జరిగింది. పురంధరేశ్వరి ఆవిడ మాట్లాడుతూ జనసేనతో మాకు పొత్తు ఉంటుంది అంటున్నారు. మరి రెండో వైపు సత్యకుమార్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆయన ఏమంటాడంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడితే సరిపోతుందా, ఎవరైతే పొత్తును ఆశిస్తున్నారో కావాలనుకుంటున్నారో వాళ్ళు కూడా మాట్లాడారు కదా అన్నట్టు నర్భగర్భంగా ఇంకా టీడీపీ ముందుకు రావాల్సిన అవసరం ఉంది, ఇంకా వాళ్ళు ఇంకా ఆ నిర్ణయం తీసుకోవడంలో వాళ్ళే వెనక ఉన్నారు, వాళ్ళ నిర్ణయాలను ప్రకటిస్తే మా నిర్ణయాన్ని మేము ప్రకటిస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు అనమాట. సో ఈ విధంగా చూస్తే సరే, ఏదైనా నువ్వు ముందా నేను ముందా ఎవరు ముందు అనేది పక్కన పెడితే బీజేపీకి టీడీపీకి పొత్తు అనివార్యం అనేది ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒక వాదన అయితే బలంగానే ఉంది. అయితే మరి అది ఎంత త్వరలో ఈ హైడ్రామాకి ముగింపు పలకబోతున్నారు వీళ్ళు అనేది ఇంకా తెలియాలి. మరోవైపు ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ వైపున తను మొదలు పెట్టేస్తుంది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు తను ఒంటరిగానే పోటీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒంటరిగా అంటే దాదాపుగా కమ్యూనిస్ట్ పార్టీలు ఇక్కడ తెలంగాణలో కలిసి వచ్చాయి కాబట్టి, అలాగే జాతీయ స్థాయిలో కూడా కలిసి వచ్చాయి కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ వైపే ఉంటారు. అలానే బీఎస్పీ కూడా కాంగ్రెస్ వైపే ఉండి పనిచేసే అవకాశాలు ఉంటాయి. అయితే కాంగ్రెస్ కి టీడీపీకి పొత్తు ఉంటుందా అనే దాని మీద కొంతమంది మాట్లాడుకోవడం జరుగుతుంది, కానీ దాదాపుగా ఉండకపోవచ్చు, ఉండే అవకాశం కూడా లేదు. ఎందుకంటే జనసేన ఇప్పటికే టీడీపీతో పొత్తులో ఉంది, జనసేన ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా ఉంది. అలాంటప్పుడు జనసేన పొత్తులో ఉండగా కాంగ్రెస్ పొత్తుకి ఉండే అవకాశం లేదు టీడీపీతో. అప్పుడు జనసేన బయటకు వెళ్లాల్సి వస్తుంది, ఎందుకంటే ఎన్డీఏ మిత్రపక్షం కాబట్టి. జనసేనను వదులుకునే అవకాశం కానీ అలాంటి ఆలోచన కానీ టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో చేయదు. మరి అట్లాంటప్పుడు ఇక జనసేన టీడీపీ పొత్తు ఖరారు ఖాయం. ఇలాంటి సందర్భంలో బీజేపీ అనేది ఇంకా మరి ఇంకా ఎంత త్వరలో తన నిర్ణయం తీసుకుని ప్రకటిస్తుంది అనేది ఒకటి మాత్రమే ఇంకా వాయిదా ఉంది. కాంగ్రెస్ అయితే ఇప్పుడు మనం అనుకున్న విధంగా
కమ్యూనిస్టులతోనూ అలా బీఎస్పీతోనూ ఇంకా కలిసి వచ్చే ఇతరత్ర చిన్న చితక పార్టీలతో మాత్రం పోటీ చేస్తుంది. అయితే ఈ పోటీల సందర్భంగా టీడీపీ జనసేన ఇప్పటికే బలంగా ఉంది కాబట్టి బీజేపీ కలిస్తే అది మరింత బలపడే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో షర్మిల ఒకవైపున జగన్మోహన్ రెడ్డి పార్టీని దాదాపుగా చాలా వరకు ఖాళీ చేయించే ఇలాంటి సందర్భంలో ఇక పోటీ నామాత్రం అయిపోయే పరిస్థితి ఉంటుందా అనేది కూడా ఇప్పుడు చాలా మంది చర్చించుకుంటున్న విషయం. అంటే ఇప్పటికే వైసీపీ పూర్తిగా బలహీనపడిపోతుంది. చాలా మంది ఎమ్మెల్యేలకు ఆయన టికెట్లు ఇవ్వకుండా వదిలేస్తే ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళంతా వాళ్ళే బయటకు పోవడం జరిగింది. ఇంకా కొంతమంది ఏమో టీడీపీకి జనసేనకు కూడా వెళ్ళిపోయారు. ఇక రాబోయే రోజుల్లో షర్మిల అంటే ఇక రేపు తన కార్యక్రమాలని సురువు చేస్తే ఇంకా అక్కడి నుంచి వైసీపీ నుంచి ఇంకా చాలా వలసలే జరిగే అవకాశం కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే అంగన్వాడీ కార్యకర్తలు కానీ ఇంకా లేకపోతే ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఇంకా చాలా మంది వైసీపీ ప్రభుత్వం మీద ఒక రకమైన అసంతృప్తితో రోడ్లెక్కేశారు. ఇది ఓ పక్కన వీళ్ళ రోడ్లెక్కిన వీళ్ళ అసమ్మతి, అలాగే ప్రజల అసమ్మతి, ఆ తర్వాత పార్టీలోంచి బయటకు పోతున్న నాయకులు కార్యకర్తలు ఇంక ఒక దాని తర్వాత ఒకటి జగన్మోహన్ రెడ్డికి అయితే రోజు రోజుకి పార్టీ బలహీనపడిపోతున్న సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో వాటర్ ఎలా ఉంటాడంటే గెలుపు గుర్రాల మీదకి వెళ్ళిపోతాడు. ఆబ్వియస్లీ అంటే ఎక్కడైనా ఒక పార్టీ నెగ్గుతుంది అనుకుంటే ఆ పార్టీ వైపుకి ఆకర్షితం అవుతుంది సహజం. ఆ విధంగా వైసీపీ ఇంకా మునిగిపోయా నావా అనే ఎప్పుడైతే సంకేతాలు అందుతున్నాయో ప్రజలు కూడా ఆటోమేటిక్ గా ఆ పార్టీ నుంచి బయటికి అంటే ఇప్పుడు నాయకులు ఎలా బయటకు పోతున్నారు ప్రజలు కూడా అట్లా బయటకు పోతారు. ఇది ఎలా ఉండగా ఈ రోజున షర్మిల ఒక 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 ఏంటంటే అది ఒక కాంట్రవర్సీ అనుకోవాలో లేకపోతే ఇంకేమైనా అనుకోవాలో అలాంటి ఒక వ్యాఖ్య చేసింది మణిపూర్లో చర్చల మీద జరుగుతున్న దాడుల గురించి. దీనివల్ల ఏమవుతుందంటే మేము క్రైస్తవ వైపు అలాగే ఉన్నాము మైనార్టీల వైపు ఉన్నాము అనే సంకేతాన్ని షర్మిల ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా అది ఏపీ మీద ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఉన్న అత్యంత బలమైన ఏదైతే వర్గం ఉందో అది క్రిస్టియానిటీ వర్గం. ఆ క్రిస్టియానిటీ వర్గం ఇప్పటికే అనిల్ అలాగే షర్మిల చాలా వరకు గండికొట్టే అవకాశం ఉంది. ఇలాంటి వ్యాఖ్యానాల వల్ల ఇంకా అటువైపు ఉన్న ఆ క్రిస్టియన్ వర్గం ఏదైతే ఉందో దాదాపుగా ఖాళీ చేసేసే పరిస్థితికి వచ్చేస్తారు. ఇలాంటి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి రేపు రాజకీయంగా మరి ఈ ఇన్ని పార్టీలతో తను ఎలా పోరాటం చేయగలుగుతాడనేది కూడా చాలా పెద్ద ప్రశ్నే. ఏదేమైనా ఇక రాజకీయ ముఖ చిత్రంలో ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేగంగా జరుగుతున్న ఈ నిర్ణయాల్లో ఇక బీజేపీ టీడీపీ పొత్తు ఇక లాంఛనమైన అందరూ అనుకున్న సందర్భంలో అది కూడా త్వరలోనే దానికి ఒక ముగింపు జరుగుతుందని అందరూ అనుకుంటున్నారు. మనం కూడా వేచి చూద్దాం. నమస్కారం, మీ జేఎస్ఆర్.